హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు కొత్త ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక చిన్నది ఏంటంటే, ట్రేడింగ్ చేయొద్దా అనేది నేను చెప్తే కాదు, వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కాదు, అది మీపై డిపెండ్ అయి ఉంటుంది. ట్రేడింగ్ చేయొచ్చా లేదా, ఒకవేళ చేద్దాము అనుకుంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే చేసుకోండి, కానీ చూస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ చాలా పెడతారు, ఒక ₹1,00,000 కానీ స్క్రీన్ షాట్స్ పెడతారు, కానీ అది అంత ఈజీ కాదు. అది వాళ్ళు ఎప్పటి నుంచో చేసి ఉంటారు, చాలా ట్రేడింగ్ గురించి మొత్తం ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెడతారు. దాన్ని మనం టెంప్ట్ అయిపోయి మనం కూడా చేద్దాము అన్న ఫీల్డ్లో మనం ఉంటాం. కానీ చేసే ముందు నా సజెషన్ ఏంటంటే, ఒక్కసారి ట్రేడింగ్ చేసే ముందు ఒకరు ఆలోచించండి. డైరెక్ట్ ట్రేడింగ్ చేసేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ చేసిందంటే డైరెక్ట్ రియల్ మనీ ఉంటుంది. అది ఇంత కొనేద్దాం, 1 లాట్ 2 లాట్లు ఒకటేసారి ఇప్పుడు ఒక 1,000-2,000 రోజులు సంపాదించుకోదాం అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ట్రేడింగ్ చేద్దామని అనుకుంటే ఫస్ట్ ట్రేడింగ్ గురించి తెలుసుకొని నాకు ఇంకోటి ట్రేడింగ్లో పేపర్ ట్రేడింగ్ అని ఒకటి ఉంటుంది. యాప్స్ ఉంటాయి చాలా, ప్లేస్టోర్లో కూడా చాలా యాప్స్ ఉన్నాయి. యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళు ఒక అమౌంట్ ఇస్తారు, అది మామూలు ట్రేడింగ్ అది ఫ్రీ అమౌంటే వస్తుంది మీకు. ఎంతో 50,000, 30,000, 20,000 ఎంతో ఇస్తారు. దాన్ని యూజ్ చేసి ఒక్కొక్క లాట్ కొనండి. ఫస్ట్ ఒక లాట్ కొని అట్లా 3 to 4 months, మీకు ఐడియా రాకపోతే 6 months అట్లా, లేదంటే ఇంకా 1 year చేసి ఇంకా బెటర్. కానీ రాగానే ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ రియల్ మనీ పెట్టేసి అట్లా ట్రేడింగ్ చేసిన తర్వాత 3-4 months అయిన తర్వాత ఓకే, కొద్దిగా ఏదో ఒక నాలెడ్జ్ వస్తుంది కాబట్టి అప్పుడు ఓకే, మీరు కన్ఫామ్ అనిపిస్తే అప్పుడు ఏదో ఒక చిన్న ఒక్క లాట్తోనే ఒక 3-4 months రియల్ మనీతో చేయండి. అప్పుడు మీకు ఒక లాట్ ఏంటంటే మీకు రిస్క్ మేనేజ్మెంటు, అసలు ఎంత లాస్ పోయినా పర్లేదు అని అనుకున్న వాళ్ళు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. మనం డైరెక్ట్ మాత్రం ట్రేడింగ్ చేయకండి. అలా డైరెక్ట్ ట్రేడింగ్ చేస్తే మాత్రం మనీ పోవడం మాత్రం 100 కాదు, 200, 300% కన్ఫామ్. ఎందుకంటే ఇంకోటి ట్రేడింగ్ అమౌంట్లో పోయి ఉన్నది ఏంటంటే, ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఓన్లీ మీకు వచ్చిన అమౌంటే పోతుంది కాబట్టి మీకు అలా ఎమోషన్ కంట్రోలింగ్, రిస్క్ రివార్డు, రిస్క్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు అదేం ఉండదు. ఇప్పుడు అది ఎందుకంటే అది ఎంత ఏమైనా నీ పైసలు కాదు కదా, సొంత పైసలు పోతలేవు కదా. అదే రియల్ మనీకి వచ్చినసరికి అసలు మన రియల్ మనీ పోతుంటాయి. అక్కడ ట్రేడింగ్ కాబట్టి పేపర్ ట్రేడింగ్ కాబట్టి పేపర్ మనీ పోతుంది. కానీ ఇక్కడ రియల్ ట్రేడింగ్, రియల్ మనీ, పేపర్ మనీకి రియల్ మనీకి తేడా చాలా ఉంది. అక్కడ పేపర్ మనీలో పేపర్ పోతుంది, ఇక్కడ రియల్ మనీలో మన పైసా పోతుంది. అందుకని రెండు చాలా తేడా ఉంటుంది. ట్రేడింగ్ చేసే ముందు ఒకటి ఆలోచించండి. కానీ ఇంకో ట్రేడింగే మొత్తం అనుకొని అయితే రాకుండా, ఎందుకంటే స్పెషల్ ఒక మంచి అమౌంట్ అంటే మీరు ఒక వెల్ సెటిల్డ్ అనుకోండి, అప్పుడు కొంచెం చేయండి. నేను ఓన్లీ ట్రేడింగ్ పైననే సెట్ అవుతాను, నేను ట్రేడింగ్ చేసి సెట్ అవుతాను అంటే ఫస్ట్ అయితే డైరెక్ట్ వచ్చి ట్రేడింగ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. నా సజెషన్ అయితే ట్రేడింగ్ డైరెక్ట్ వచ్చి చేయడం మాత్రం మంచిది కాదు. నా సజెషన్ అయితే అదే. ఇంకా ట్రేడింగ్లో చాలా ఉంటాయి, క్యాండిల్ స్టిక్ అనేసి, రిస్క్ రివార్డ్ అనేసి, రిస్క్ మేనేజ్మెంట్ అనేసి, క్యాండిల్ ప్యాటర్న్స్, 9AMI, RSI ఇండికేటర్స్ చాలా ఉంటాయి. కానీ అవన్నీ ఓన్లీ మార్కెట్ ఇట్లా సైడ్ వై అప్ సైడ్ ఉంది, డౌన్ సైడ్ ఉంది, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అని మాత్రమే చెప్పగలుగుతాయి. కానీ ఇక అట్లా ఇండికేటర్లు చూసి ట్రేడింగ్ చేసేటంటే ఈ పార్టీకి అందరూ పైసలు ఉన్న వాళ్ళు అవుతారు కదా బ్రో. ఇండికేటర్లు బట్టి అవిటి బట్టి కూడా ట్రేడింగ్ చేయొద్దు. బట్ నేను ఎట్లా యూజ్ చేయాలి, అట్లా ఇండికేటర్ ఏం హెల్ప్ చేస్తాయి అనేది నేను ముందు మన వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఇండికేటర్స్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ, ఇండికేటర్ ఎట్లా యూజ్ అవుతుంది, RI ఎట్లా యూజ్ అవుతుంది, 9AMI అంటే ఏంది, 9AMI ఇవన్నీ నేను నాకు తెలిసినంత వరకు అయితే, నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను కొంచెం చెప్తూ ఉంటాను మీకు. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాము. బాయ్. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు ఇలాంటి దానిపైన డౌట్ ఉందో
నాకు కామెంట్ కూడా చేయండి. మీలో ఎంతమంది ట్రేడింగ్ చేస్తున్నారో కూడా నాకు కామెంట్ చేయండి.